అల్లుడు నాకు పెద్ద దిక్కయ్యా, నా భర్త కూడా చచ్చిపోయిండు అయ్యా. మేము లేదయ్యా, మాకేం లేదయ్యా. మా అల్లుడే మాకు పెద్ద దిక్కయ్యా. మేము అయ్యా అన్ని మా అల్లుడే చూసుకుంటాడయ్యా. మాకు మా అయ్య కూడా చచ్చిపోయిందయ్యా. మా అయ్య చచ్చిపోయి 9 నెలలు అవుతుందయ్యా. నా మొగడు చచ్చిపోయినప్పుడు మా అల్లుడే ముగ్గురు ఎవరు చేసిండయ్యా. ఇప్పుడు ఆయన కూడా వెళ్ళిపోయిందయ్యా. నాకెవ్వలేరయ్యా. ఎంత పని చేసినవయ్యా. నీ కొడుకులు ఏడుస్తున్నాయ్యా. నీ కొడుకులను బెదిరిస్తావయ్యా. నా అల్లుడు అక్కడ కుమ్మేళ పోయిండు అయ్యా. బండి యాక్సిడెంట్ అయి చచ్చిపోయిండని చెప్పలే మాకు. కాలు ఇరిగిందని చెప్పిరయ్యా. కాలు ఇరిగింది అనుకుంటున్నామయ్యా మేము ఇప్పటి వరకు. నాయ్యా నా మొగడు కూడా చచ్చిపోయిండయ్యా. మొత్తం అల్లుడే చూసుకుంటాడయ్యా మమ్మలను. మా పెద్ద దిక్కుపోయింది అయ్యా. మమ్మల్ని నాగం చేసిపోతుండయ్యా మా అల్లుడు. ఎంత పని చేసినవయ్యా. మేము ఏడుసరికి నచ్చదు కదయ్యా. నేను ఏడుస్తుంటా అయ్యా. నేను లేని అర్థం అన్నవయ్యా. మామ లేకుంటే నేనుండగా అన్నవయ్యా. నా కుటుంబానికి పెద్ద దిక్కు నా అల్లుడు, నాకే దిక్కు. నా కుటుంబానికి నా అల్లుడే దిక్కు అంటూ ఆ తల్లి ఆవేదన వర్ణనాతీతం. ఒక్కసారిగా ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. ఇంకా నాకెవరు దిక్కు అంటూ ఆ తల్లి ఆవేదన ఒక్కసారిగా అందరి గుండెల్ని కలిచివేస్తోంది. ఆ కుటుంబం ఇప్పుడు ఒంటరైపోయిందంటూ ఆ కుటుంబం ఆ ఘటన నేపథ్యంలో గుండెల విసేలా రోధిస్తోంది ఆ మహిళ. ఒకసారి మీరు చూస్తే ఆ ఘటన తర్వాత ఎవరు ఊహిస్తారు? తమ కళ్ళ ముందు తిరిగిన వారు తమ కుటుంబాన్ని ఆదుకుంటారు. దన్నుగా ఉంటున్న వాళ్ళు పుణ్యస్నానాలు ఆచరించి తిరిగి వస్తున్నారు. ఇంకొక కొద్ది గంటల్లోనే తమ కళ్ళ ముందు ఉంటారనుకున్న వాళ్ళు కానరాని లోకానికి వెళ్ళిపోవడం అందరినీ కలిచివేస్తుంది.